మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ధర్మారం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మాన్ కార్యదర్శి తలారి మల్లేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ల మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ముత్తబాయ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అందరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా అందరు శ్రీమంతులుగా అనుకోవాలి. ఈ సన్నబియ్యం అందరికి కడుపు నిండాలి అనేది ప్రజాపాలన. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల్ ధర్మారం గ్రామ విలేజ్ కు ఈరోజు మొన్న ఏప్రిల్ 1 నాడు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి సన్న బియ్యానికి ఈరోజు ధర్మారం గ్రామంలో మనం ఇవ్వడం జరుగుతుంది. అటువంటి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన నిరుపేదలు గాని బడుగు బలహీన వర్గాలకు గాని సన్నబియ్యం లేవు కాబట్టి అది పెద్ద ఆలోచనతోని సన్నబియ్యం ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం రేవంత్ రెడ్డి గారు కృషి చేసి, అదే మినిస్టర్లు గారు దామోదర్ రాజనరసింహ గాని మన ఇన్ఛార్జెస్ వంటి కొండా సురేఖకు ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధంగా మన ఇన్ఛార్జ్ అయిన అటువంటి రాజిరెడ్డి అన్నగారికి మనం పైలట్ ప్రాజెక్టు పెట్టడానికి కారణం రాజన్న. ఆ రాజన్న మన మారుమూల గ్రామానికి కృషి చేసి ఇన్ని గ్రామాలు ఎంతో మంది పోటీగా వచ్చినా మన గ్రామాన్ని ఎన్నుకోవడం మన అదృష్టం. తన పెట్టడం తన ఆలోచన మేరకు మనం విలేజ్ ను ఎన్నుకోవడం అనేది చాలా బాగా జరిగింది. అదేవిధంగా ఇన్ని ఇండ్లు 116 ఇండ్లు అటువంటివి ఇండ్లు రావడం, రేషన్ కార్డులు ఇవ్వడం, మన ఒకేసారి రైతు రుణమాఫీ చేయడం గాని, మన డబల్ బెడ్ రైతు బంధు ఇవ్వడం గాని, ఆత్మీయ భరోసా గాని ఇప్పుడు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేసుకున్న పంపిణీ చాలా సంతోషకరం. పేదోడు దండుకోవడానికి లేకుండా ప్రతి ఒక్కరు సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఈ పథకం అమల్లో లేదు. మన ఓన్లీ తెలంగాణలో ఉన్నది. కాబట్టి మనం ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికల హామీలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ప్రతి పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో ఉగాది నాడు సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి అద్భుతమైన పథకం. ఇది ప్రతి పేదవాడు సన్నబియ్యం అందాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది. మరి ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించి మరి దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. మరి నిన్న వెల్దుర్తి మండలంకు, మన మాసాయిపేట మండలంకు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మరి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఎవరికి కూడా నయా పైసా నీ వల్ల అభివృద్ధి జరిగింది లేదు, నీ వల్ల ఒరిగిందేమీ లేదు. కానీ నువ్వు అధికారం ఎక్కడుంటే అక్కడ పోయి అక్కడ మహిళా కమిషన్ చైర్మన్ గా అక్కడ అధికారం ఉన్న వైపు పోయినావు. అధికారం ఉన్న వైపు పోయిన తర్వాత కూడా మరి నువ్వు ఆనాడు నువ్వు ఏ పథకం గురించి అయినా ఏవిటి గురించి అయినా కనీసం నువ్వు నీకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ నీకు దొరికిందా అని నేను అడుగుతా ఉన్నా. ఆ గడిల ముంగట మీరు సాగిలబడి ఉన్నారు తప్ప మీకు ఎన్నడన్నా అపాయింట్మెంట్ దొరికి మీరు ప్రశ్నించేటువంటి ఎప్పుడన్నా మీకు సందర్భం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మన నేతమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రతి ఒక్క రైతుకు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అతనికి మనము ఎంతో రుణపడి ఉండాలి. ఈ రోజు ఒక పేద రైతు కొన్ని పండుగలకు వాడు కొత్త సన్నబియ్యం తెచ్చుకునే రోజు. అటువంటిది ఈ రోజు
ప్రతి ఒక్కరు ఇంటిలో వాళ్ళ సన్నబియ్యం వండుకొని తినాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఆశయము. అతనికి మనం ఎంతో రుణపడి ఉండాలి. కావున రేవంత్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత తెలుపుకుంటూ జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా లాంఛనంగా ప్రతి ఒక్క పేదవారు కూడా దొడ్డు బియ్యం తినొద్దు, దొడ్డు బియ్యము మెత్తగైతుంది అట్లా ఇట్లా అని చెప్పి చాలా మంది కాంప్లైంట్లు పోతే మరి రేవంత్ రెడ్డి గారు చలించి ప్రతి ఒక్కరు కూడా ధనవంతులైనా పేదోడైనా సన్నబియ్యమే తినాలనే ఉద్దేశంతో మరి ఇది ఎంతో మంచి దినం ఈ రోజు సన్నబియ్యం ఇవ్వడం అనే కార్యక్రమం. మరియు దీని గురించి ప్రతి ఒక్క పేద ప్రజలు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ సన్నబియ్యం తిని అందరూ కూడా సుభిక్షంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం.